ప్రస్తుతం మనతో పాటు రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు. రాకేష్ రెడ్డి గారు, మీరు నిరుద్యోగుల తరపున నిన్న ఖమ్మంలో కూడా భారీ ర్యాలీ చేపట్టారు. సో మనం కర్ణాటకలో చూస్తే కూడా కానిస్టేబుల్ అభ్యర్థులు భారీగా రోడ్ల మీదకి రావడం అనేది కూడా జరిగింది. సో తెలంగాణలో కూడా అదే పరిస్థితి రాబోతుందని చెప్పేసి అనుకోవచ్చా? నిరుద్యోగుల తరపున మీరు ఆల్రెడీ ఎమ్మెల్సీగా కూడా పోటీ చేయడం అనేది జరిగింది, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా. సో ఈ రోజు నిరుద్యోగులు పడుతున్నటువంటి అవస్థలు, బాధల గురించి కూడా మీ స్థానిక ఎమ్మెల్సీ కూడా ఎక్కడ కూడా ప్రస్తావించట్లేదు. సో ఎక్కడ చూసినా కూడా సో తను ఒక వాదం మీద వెళ్తున్నటువంటి పరిస్థితి. నిరుద్యోగులకు న్యాయం ఏ విధంగా జరుగుతుంది అనుకోవచ్చు? 2023 శాసనసభ ఎన్నికల సందర్భంగా 2 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తాము. ఏడాది లోపే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము. యూపీఎస్సీ తరహాలో మేము పరీక్షలు నిర్వహిస్తాము, నిరుద్యోగ భృతి ఇస్తాము అని చెప్పి ఒక యూత్ డిక్లరేషన్ ప్రకటించి మరీ యువతను నమ్మించేటువంటి ప్రయత్నం చేసి, ఆ మాటలు నమ్మినటువంటి యువత కోటి ఆశలతోని కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే ఈరోజు వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం. తిరిగి 2 ఏళ్ల తర్వాత మనం ఉద్యోగాల సంగతి ఏందని అడిగితే, కేసీఆర్ గారు నోటిఫికేషన్లు వేసి, కేసీఆర్ గారు పరీక్షలు నిర్వహించి, వారు ఫలితాలు ఇచ్చినటువంటి వాటిని పట్టుకొని ఇవాళ మేమిచ్చినామని చెప్పడం ఏదైతుందో ఇది చాలా దురదృష్టకరం, నిజంగా దుర్మార్గం కూడా. ఎందుకంటే మీరు ఏదో నోటిఫికేషన్లు వేస్తారు, వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తారంటే వాళ్ళు ఓట్లు వేసారు. కానీ అదేది జరగకపోగా ఈరోజు అబద్ధాలు చెప్పి మరీ నమ్మించేటువంటి ఒక ప్రయత్నం చేస్తాము. ఏ పరీక్ష నిర్వహించినా ఈరోజు దొంగలు ఊరు పంచుకున్నట్టుగా ఈరోజు పోస్టులు పంచుకుంటా ఉన్నారు. గ్రూప్ 1లో చూసింది మీరు ఎన్ని అవకతవకలు, ఎంత గోల్మాల్ జరిగింది. హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా ఆ తీర్పును అమలు చేయకుండా ఈరోజు కోట్ల రూపాయలను వెచ్చించి ఇక్కడి లాయర్లను, సుప్రీంకోర్టు లాయర్లను ఇక్కడ పిలిపించుకొని ఈ నిరుద్యోగులను హైకోర్టు వేదికగా ఓడించేటువంటి ఒక ప్రయత్నం చేసింది. అందులో గోల్మాల్ జరిగిందని సింగిల్ బెంచ్ తీర్పిస్తే కూడా దాన్ని గౌరవించాలి. డివిజన్ బెంచ్కు పోయి ఈరోజు నిరుద్యోగులను ఓడించేటువంటి ఒక ప్రయత్నం చేసిండ్రు. గ్రూప్ 1 కోసము ఏండ్ల కొద్ది వేచి చూసి నిజాయితీగా పరీక్ష రాసినటువంటి వాళ్ళకి ఈరోజు అన్యాయం జరుగుతున్నది. న్యాయపరంగా మేము పోరాటం చేస్తాం, అది వేరే విషయం. నియామక పత్రాలు కూడా ఇస్తున్నాడు. 563 పోస్టులు 500 టీఆర్ఎస్ చేసినాయి. వాళ్ళు చేసింది ఏం లేదు. వాళ్ళు యాడ్ చేసింది 60 పోస్టులు యాడ్ చేసింది. దానికి ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఎల్బీ స్టేడియంలో ఊరంతా పందిరి, ఇది హైదరాబాద్లో ఉన్న డప్పులందరినీ పిలిచి మొత్తం డప్పు కొట్టించుకోండు, ఇక నేనే వంచిన అని చెప్పి ప్రచారం చేసుకునేటువంటి ప్రయత్నం చేసినాడు. చాలా దురదృష్టకరం. మెగా డిఎస్సీ వేస్తున్నాడు, అది కూడా టీఆర్ఎస్ వేసిన పోస్టులకు కొన్ని వేలు కలిపి ఇక నేను వేసిన అని చెప్పి 20-25 వేల పోస్టులు ఎక్స్పెక్ట్ చేసిండు. అది ఏం కాలేదు. గత ప్రభుత్వాలు రిక్రూట్ చేసినటువంటి విఆర్ఓలను కూడా మళ్ళీ మేము కొత్తగా రిక్రూట్ చేసినామని చెప్పి జీపీఓలని వాళ్ళకి నియామక పత్రాలు ఇస్తాడు. అంటే ఇప్పుడు ఇది ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకు అర్థం కాదా? నిన్న మొన్న ఖమ్మంలో మానుకోటలు ఎంత భారీ ఎత్తున అక్కడ నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చింది. ఖమ్మంలో కదం దొక్కిన్లు, మానుకోట రాళ్ల స్ఫూర్తిని వాళ్ళు ప్రదర్శించేటువంటి ప్రయత్నం చేసి, ఇప్పటికైనా బుద్ధి రావాలి. నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేస్తాను. ఏ నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేసిండు? కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేసిండు. వాళ్ళందరూ ఎంపీ లైన్లు, ఎమ్మెల్యే లైన్లు, ఎమ్మెల్సీ లైన్లు, చైర్మన్ లైన్లు అన్నయ్యలు. కానీ నిరుద్యోగులు మాత్రం అట్లే మిగిలిపోయిన్లు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే 5 ఏళ్ళకు ఒకసారి ఎన్నికలు వస్తాయి, అప్పటి వరకు చూద్దాం అనుకుంటున్నారు. కానీ ప్రజాస్వామ్యంలో, మన వ్యవస్థలో 2 ఏళ్ళకు ఒకసారి ఎన్నికలు వస్తాయి. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికల్ని, ఎంపీటీసీ ఎన్నికల్ని తప్పకుండా మీ ఉద్యోగాలను ఊడగొట్టేటువంటి ఒక ప్రయత్నం తప్పకుండా నిరుద్యోగులు చేస్తారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఇక వస్తాయని అంటాను, వస్తాయని అనుకుందాం. ఇక లేకపోతే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం ఎప్పుడు ఆశాజీవిగానే ఉండాలి. వాళ్ళకు ఎన్నికలకు పోయేటువంటి దమ్ము కూడా లేదు. ఎంత చాతగానులు అంటే, సర్పంచ్ సమయం పూర్తయి ఇప్పుడు వాళ్ళ పదవి కాలం పూర్తయి ఇప్పుడు 2 ఏళ్ళు గడుస్తుంది. ఎంపీటీసీల పదవి కాలం పూర్తయి సంవత్సరాలు గడుస్తూ ఉంది. అయినా కూడా కనీసం ఎన్నికలకు పోవాలనే కనీస ఆలోచన లేదు. ఎందుకంటే ఈ 2 ఏళ్ళు వాళ్ళు చేసింది ఏం లేదు, చెప్పుకోవడానికి కూడా ఏం లేదు, ముఖం లేదు. కాబట్టి ఒక అడుగు ముందు 2 అడుగులు వెనక్కి అన్నట్టు చందంగా వాళ్ళు ముందుకెళ్తున్నారు. నిరుద్యోగుల ఉద్యమం తప్పకుండా అది మేం కాదు చెప్పింది, స్వయంగా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు, సీనియర్ నాయకుడు రాజగోపాల్ రెడ్డి గారు చెప్పింది. నేపాల్ ధర ఇక్కడ కూడా జెన్జీ ఉద్యమం వస్తుంది, తిరుగుబాటు వస్తుంది, రేవంత్ రెడ్డిని కూలదోస్తారు అని చెప్పి ఆయన చెప్పిండు. ఇక మేము చెప్పేది ఏముంది అందులో? స్వయంగా వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్తుంది జెన్జీ ఉద్యమం వస్తుంది. ఈ రకంగా మరి యువత కష్టపడి ఓట్లు వేసి వాళ్ళను సెక్రటేరియట్ మెట్లెక్కించి, అసెంబ్లీ మెట్లెక్కిస్తే ఈరోజు వాళ్ళను కోట్ల రూపాయలు వెచ్చించి సుప్రీంకోర్టులు మెట్లెక్కిస్తా ఉన్నది ఈ ప్రభుత్వం.
కాబట్టి జెన్జీ ఉద్యమం తప్పకుండా తెలంగాణలో వస్తది. 2028 ముందే వస్తది. రివోల్ట్ అవుతారు 100%.